సంచలనం. యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. తాజాగా ముగిసిన ప్రతిష్టాత్మక నార్వెట్ చెస్ 2026 టోర్నమెంటులో విజేతగా నిలిచి ఈ అరుదైన టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టోర్నీ చివరి రౌండ్లో జర్మనీకి చెందిన గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీమర్ పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని సగర్వంగా ఛాంపియన్ గా అవతరించారు. ఈ 20 ఏళ్ల యువ కెరటం టోర్నమెంట్ ఆశాంతం కనబరిచిన పోరాట పటిమ అద్వితీయం. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురై పాయింట్ల పట్టికలో వెనుకబడినప్పటికీ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరి దశలో అసాధారణ పునరాగమనం చేశాడు. వరుసగా 4 క్లాసికల్ గేముల్లో గెలుపొంది తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. ఫైనల్ రౌండ్ కు ముందు అమెరికా ఆటగాడు వెస్లీ సో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తన క్లాసికల్ మ్యాచ్ ను అతను డ్రా చేసుకోవడం, అదే సమయంలో ప్రజ్ఞానంద అనూహ్య విజయం సాధించడంతో 1 పాయింట్ ఆధిక్యంతో టైటిల్ మన యువ ఆటగాడిని వరించింది. అనంతరం జరిగిన ఆర్మగెడాన్ గేమ్ లో వెస్లీ సో అలీరజా ఫిరౌజాను ఓడించి 17 పాయింట్లతో 2వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ చారిత్రక విజయం పట్ల స్పందించిన ప్రజ్ఞానంద తన మైండ్ సెట్ ఎంత దృఢమైనదో మరోసారి నిరూపించాడు. టోర్నమెంటులో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినప్పుడు నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. గతాన్ని పక్కన పెట్టి ప్రతి గేమ్ను సరికొత్తగా తీసుకొని కేవలం నా ఆటపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టాను. చివరికి ఆ కృషికి తగ్గ ఫలితం దక్కడం చాలా ఆనందంగా ఉందని అతను హర్షం వ్యక్తం చేశాడు. అపజయాలకు కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో ఆడిన ప్రజ్ఞానంద ఈ అద్భుత విజయంతో ప్రపంచ చెస్ వేదికపై భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశాడు.